మీరేం చేస్తారన్న మామూలుగా? నేను సైట్ ఇంజనీర్. ఓకే. సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్. ఓకే. మీరేం చదువుకున్నారు? నేను కూడా బీటెక్ మేమిద్దరం క్లాస్మేట్స్. ఇద్దరు క్లాస్మేట్స్. అదే అడగ డిప్లొమా చదివాను. డిప్లొమా నుంచి క్లాస్మేట్స్. ఓ డిప్లొమా కూడా సేమ్ క్లాస్. ఓకే. అంటే సేమ్ కాలేజ్ డిప్లొమాను. తర్వాత బీటెక్ డిఫరెంట్ కాలేజే కానీ సేమ్ గ్రూప్. ఒక్క దగ్గరనే వరంగల్లోనే. ఓకే. కాకపోతే నా కోసం తను వేరే దగ్గర పోకుండా పెట్టించుకున్నాను. ఓ 1 year గ్యాప్ వచ్చింది తనది. 1 year గ్యాప్ వచ్చింది. 1 year తర్వాత మళ్ళా అడ్మిషన్ చేసుకోవాలి కదా. నేను ఇక్కడ వరంగల్లో ఉంటున్నా అని చెప్పి వరంగల్లో పెట్టించు. సో మీది ఊరు? మా సూర్యాపేట దగ్గర ఒక చిన్న విలేజ్. మీది? మాది మబ్బాద్ దగ్గర చిన్న విలేజ్. మన చక్రి ఉన్నారా? సింగర్ చక్రి చక్రి వాళ్ళ విలేజ్ పక్కనే మా విలేజ్. ఓకే. ఓకే. ఇద్దరు ఫస్ట్ పరిచయం ఎక్కడైంది మరి? అదే డిప్లొమాలో పరిచయం. డిప్లొమా కాలేజీలోనే పరిచయం. డిప్లొమా కాలేజీలో పరిచయం. ఎవరు ఫస్ట్ మాట్లాడారు స్టార్టింగ్? అసలు ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ అయితే నేను ఎవరితో మాట్లాడను, క్యాజువల్ గా. 1 year వరకు తనకు నాకు అంటే 3 years ఉంటాయి డిప్లొమా 3 years లో 1 year వరకు తనకు నాకు మాటలు లేవు, అంటే పరిచయం కూడా లేదు. అంటే ఇప్పుడు నేను బాయ్స్ ఎవరితో మాట్లాడకపోయేది ఫస్ట్ ఇయర్ లో మాత్రం. అసలు అంతగా నచ్చకపోయేది. తర్వాత ఏమైందంటే ఒక రోజు మాకు డ్రాయింగ్ ఎగ్జామ్ ఉంటే అది ఫైల్ చేయించడానికి చౌరస్తా వెళ్ళినప్పుడు ఆటోలు వెళ్ళినాం. అయితే నా 10 రూపీస్ అన్నట్టు అప్పుడు ఆటో ఛార్జ్. నా 10 రూపీస్ తను పే చేస్తున్నాడు. నేను మాట్లాడని ఏం చేయను, నా 10 రూపీస్ ఎందుకు పే చేస్తున్నాడని. ఎందుకు పే చేశారు అంటే అక్కడ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఉంటుంది కదా. జనరల్ గా ఒక బాయ్స్ ఇద్దరం ఉన్నాం మేము. గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఉన్నారు, ఒక 4 ఉన్నారు. ఇప్పుడు ఒక గర్ల్స్ పే చేస్తే బాగుంటదా ఆటో అనేది నేను పే చేశాను. అందరిది నేనే పే చేశాను. అందరిది చేశారు కదా. అందరిలో నేనున్నా కదా. అలాంటి నచ్చవాట. అయితే సరేలే ఇక పే చేసింది కదా, ఎట్లే నేను 10 రూపీస్ ఇవ్వాలని అనుకున్నా. అయితే ఒక రోజు బస్సులో వెళ్తా. నేను అంటే డైలీ వెళ్ళి వస్తానట్టు. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే సూర్యాపేటలో ఉండేది, కాలేజ్ ఇక్కడ ఉండేది. ఒక 40 kilometers ఉంటది కాలేజీ. రోజు బస్సులో పోయి వచ్చేదాన్ని నేను. అయితే సర్లే ఎట్లే నేను 10 రూపీస్ ఎలాగైనా ఇవ్వాలనుకున్నా. ఒకరోజు బస్సులో ఎందుకో కూర్చున్నాడు, మా ఫ్రెండ్స్ తోటి ఏదో మాట్లాడుతున్నాడు నేను బస్ ఎక్కినప్పుడు. సర్లే ఇక 10 రూపీస్ ఆయన ఇచ్చిన. నేను అస్సలు తీసుకోవట్లేడు, ఎట్లయినా తీసుకోవట్లేదు, ఏం చేయాలని నేను అనుకున్నా. ఇక సరే నువ్వు 10 రూపీస్ ఆయన తీసుకోవట్లేవు కదా, ఇది నువ్వు సమ్మర్ లో అప్పుడు ఎగ్జామ్స్ మాకు ఇంకా అయిపోతున్నాయి, హాలిడేస్ వస్తాయి కదా, ఇది నువ్వు కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత 10 రూపీస్ తెచ్చి ఇచ్చినావు అనుకో, నేను ఫ్రెండ్ గా నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పిన. అంటే నేను తీసుకొని కాయిన్ తీసుకోని అంటే నేను ఫ్రెండ్నే కదా, అంటే మనం అందరం ఫ్రెండ్సే కదా, తీసుకోవచ్చు కదా అని తను. నేనన్నా మనం అందరం ఫ్రెండ్సే కదా, పెట్టొచ్చు కదా, అంటే నాకేం వద్దులే పెట్టొచ్చు కదా నేనన్నా. నీ ఛార్జ్ నేను ఇవ్వచ్చు, మనం ఫ్రెండ్సే కదా, ఇప్పుడు నువ్వు నాకేం 10 రూపీస్ ఏమి ఇవ్వకు అని నేను అన్నా. నువ్వు నాకు ఫ్రెండ్ ఎట్లా అవుతావు అని తను. సరే ఈ కాయిన్ తీసుకెళ్ళు, 10 రూపీస్. అదైనా తీసుకోవట్లేడు, తీసుకోవాలని మరి ఎట్లైనా వదిలించుకోవాలి, 10 రూపీస్ నీకు ఇచ్చేయాలని. ఎందుకంటే సమ్మర్ తర్వాత అంటే ఆ 10 రూపీస్ ఏదో ఒకటి ఖర్చు అయిపోతుంది. ఇంకా ఫ్రెండ్ అంటే ఏదో అట్లా అన్నా కదా, ఇంకా తర్వాత ఖర్చు పెట్టుంటే అవసరం లేదు తీసుకురాలే అనుకున్నా. ఏం చేసింది ఇక సర్లే అని తీసుకున్నాడు. సమ్మర్ మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక కాలేజ్ ఓపెనింగ్ అయ్యా 10 రూపీస్ కార్ ఇచ్చేసింది. ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినా, అప్పటికి నా దగ్గర ఫోన్స్ లేవు, ఏముండవు. తర్వాత ఇక హాలిడేస్ అన్ని అయిపోయినాయి, రిటర్న్ వచ్చేస్తున్నా. మబ్బాద్ దాకా వచ్చేసిన, ఒక 15 kilometers. మా విలేజ్ నుంచి మబ్బాద్ దాకా 15 kilometers వచ్చేసిన తర్వాత కాయిన్ గుర్తొచ్చింది నాకు. అబ్బా తను కాయిన్ ఇచ్చింది కదా, ఇప్పుడు ఎట్లయినా మనం నిరూపించుకోవాలి. నిజంగానే ఇప్పుడు తీసుకెళ్ళాలా? నిజంగా మా అన్నయ్య తోటి తెప్పించిన నేను. ఆ కాయిన్ కోసం ట్రైన్ కూడా మిస్ చేసుకున్నా. అమ్మ బాబోయ్. ట్రైన్ ఉండే అన్నట్టు, గోల్కొండ ట్రైన్ ఉండే. గోల్కొండ ట్రైన్ కి ఎక్కాలి నేను. ఆ కాయిన్ తీసుకురాలేదు చెప్పి ఆ ట్రైన్ మిస్ అయిపోయింది. అన్నయ్యకి ఫోన్ చేసి నాకు ఆ కాయిన్ ఎట్లయినా కావాలంటే అన్నయ్య చాలా నా కోసం ఇదేనే చేస్తాడు అన్నట్టు. మానేసుకొని కాయిన్ పట్టుకొని వచ్చారు. అడగలేదా ఏంట్రా 10 రూపాయల కాయిన్ కోసం ఇంత? అంటే ఫ్రెండ్లీగా ఉంటారు. మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అమ్మాయి ఇచ్చింది, ఇది మళ్ళీ రిటర్న్ చేస్తేనే నీ ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేస్తా అని అన్నదాన్ని. అంటే ఓకే అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ రిటర్న్ తెచ్చి ఇచ్చినాక అప్పుడు యాక్సెప్ట్ చేసింది. అప్పటికైనా చేయలేదు. నువ్వు అసలు కాయిన్ తెచ్చినో లేదో నాకు అవసరం, నేను ఏదో జోక్ గా నన్ను నిజంగానే తెచ్చినావా నేను. ఇక సర్లే అని ఇక చిన్నగా అట్లా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిపోయింది. అసలు అది కాదు, 10 రూపీస్ కాయిన్ పోతే పోయింది, ఇప్పుడు ఏమైంది, ఖర్చు పెట్టుకుంటే అయిపోద్ది కదా. ముందు నుంచే మీకు ఏమైనా ఇష్టం ఉండిపోయిందా లోపల? అట్లా ఇష్టం అని కాదు, అంటే అమ్మాయి ఇచ్చింది ఫ్రెండ్షిప్ చేస్తా అన్నది అంటే
ఎందుకు అంటే మిస్ చేసుకోవడం ఎందుకు అంటే మంచి నేమ్ ఉండాలి కదా, ఏదో ఇక అందరు అబ్బాయిలు లెక్కనే ఏదో అట్లా ఫోలో అన్నాడులే అనుకోకూడదు అని చెప్పేసి నేను తీసుకొని వచ్చి రిటర్న్ ఇచ్చిన. ఓకే, ఇచ్చారు కదా అప్పుడు అమ్మ ఏంటి ఇప్పుడు కాయ నిజంగానే తెచ్చిచ్చారా అని అక్కడ మీరు ఆలోచించారా? అవును, అయితే నిజంగానే తెచ్చింది ఏంటి ఇక అది ఎట్లా ఇప్పుడు నేను ఏదో జోక్గా నన్ను నిజంగా ఎట్లా తెచ్చినావు కైనా నేను కొద్దిసేపటిదాకా ఇక అట్లా పోయినా ఏ కాయని నీ కోసం ఎట్లా తెచ్చినా తెలుసా, నేను మా అబ్బాయిలో మర్చిపోతే మా అన్నయ్య తెచ్చి మరీ ఇచ్చిండు, నీ కోసం అంత చేసిన నీ ఫ్రెండ్షిప్ కోసం అంత చేసినా కదా నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని అన్నాడు. సర్లే అని ఇక కొన్ని అంటే ఒక 2 days అట్లా నాకు ఇష్టం లేదు నేను అట్లా అని చెప్పేసిన. తర్వాత ఇక చిన్న చిన్నగా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే మస్తు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరు ఉండరు అన్నంత బెస్ట్ ఫ్రెండ్స్ నేను కాలేజ్ లో. ఇంకా తిన్నా తిరుగుతున్నా ఏదైనా ఖర్చు పెట్టడం ఏదైనా ఇక నేను లంచ్ ప్రిపేర్ చేసుకొని తీసుకోపోను, తను తీసుకొచ్చిన లంచ్ బాక్స్ నేను తింటా. ఒక 40 మంది ఉంటాం మేము క్లాస్ లో, 40 మంది ఉన్నా గానీ అందరి ముందే మేమిద్దరం ఒకటి సపరేట్ బెంచ్ మీద కూర్చుంటాం, తింటాం. మా చుట్టుపక్కల అందరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటాం. మా డిప్లొమా లైఫ్ అనేది బెస్ట్ లైఫ్ ఇక మా లైఫ్ లో. నేను తనకు బాక్స్ ఇచ్చేదాన్ని, నాకు ఫుడ్ ఉండదు కదా. అప్పుడు మా ఫ్రెండ్స్ ఏం చేసినట్టు గర్ల్స్ మేము ఒక 9 members ఉండేది. డిప్లొమా అంటే ఎక్కువ జాయిన్ కాకపోయింది, గర్ల్స్ సివిల్ అంటే ఇంకెక్కువ జాయిన్ కాకపోయింది. అయితే ఇక తల కొంచెం బాక్స్ లో కొంచెం కొంచెం తీసి నాకు పెట్టేటోళ్ళు, నేనేం బాక్స్ ఇచ్చేదాన్ని. అయినా కూడా మా ఫ్రెండ్స్ ఏమనకపోయేది అట్లా అని చెప్పి వాళ్ళు కొంచెం ఎక్సెస్ తీసుకు. అప్పుడు 2 బాక్సులు తెచ్చుకోవచ్చు కదా మీరు. 2 బాక్సులు ఎందుకని ఇంట్లో అడుగుతారేమో కదా, డౌట్ వస్తుందా ఇప్పుడు ఎందుకు 2వ బాక్స్ ఎత్తుకెళ్తుందని అడుగుతారేమో అని. ఓకే, బాక్స్ మొత్తం ఇచ్చేదాన్ని. మస్తు ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళం, మంచిగా ఉండేటోళ్ళం. లాస్ట్ ఇయర్ ఇక డిప్లొమా 3rd year లో ఇక కొంచెం కొంచెం ఇక ఇంట్రెస్ట్ అంటే ఒక 2 years వరకు మేము బెస్ట్ ఫ్రెండ్స్. 2 years వరకు బెస్ట్ అంటే బెస్ట్. మరి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్స్ లాగా ఉండకుండా మళ్ళీ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే లైఫ్ బాగుంటది మంచిగా, అర్థం ఫ్రెండ్స్ లో అన్ని తెలిసిపోతది కదా. తన అండర్స్టాండింగ్ ఎక్కడ నచ్చిందంటే, జనరల్ మేము బాయ్స్ బ్యాచులర్స్ ఎట్లుంటారు, బాయ్స్ ఒకరోజు మనీ ఉంటది, ఒకరోజు ఉండదు, రైస్ అయిపోతుంది ఇట్లా. అయితే మా ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర మనీ అయిపోయింది, నా దగ్గర కూడా మనీ లేవు. ఇక మమ్మీ వాళ్ళు పంపించడం కొంచెం టైం పడుతుంది కదా, మళ్ళీ వాళ్ళని ఎందుకు చెప్పడం అని చెప్పేసి మేము అట్లనే 1 day కొంచెం ఆకలితోనే ఉన్నాం ఫ్రెండ్స్ అంతా. ఆకలితోనే ఉంటే సాయంత్రం ఫోన్ చేసింది. అప్పుడు తర్వాత సెకండ్ ఇయర్ లాస్ట్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి తిన్నావా అంటే నేను తినలేదు. ఎందుకు తినలేదంటే సో అండ్ సో ఇట్లా మా దగ్గర మనీ లేదు, అందరి దగ్గర మనీ అయిపోయినాయి అది అనగానే అప్పటికప్పుడు వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసింది. వాళ్ళ అన్నయ్య ఇక్కడే తిరుమలగిరిలోనే ఫోన్ చేసి అప్పటికప్పుడు ఫోన్ చేసి, అన్నయ్య ఇట్లా నా ఫ్రెండ్ భరత్ అని ఉంటాడు, ఆయనకి ఎట్లయినా నువ్వు మనీ ఇవ్వాలని చెప్పి మనీ ఇచ్చి పంపించింది. అప్పుడు మస్తు అనిపించింది నాకు, అంటే ఒక అమ్మాయి ఒక ఫ్రెండ్ అంటే కేరింగ్ ఇంత బాగుంటుందా అనిపించింది. అది కూడా వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి పంపించింది అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మామూలుగా ఈ విషయాలు ఫ్యామిలీలో చెప్తే ఏమన్నా అనుకుంటారో నా ఫీలింగ్ ఉంటుంది కదా అమ్మాయిల, కానీ అట్లా అనుకోకుండా వాళ్ళ అన్నయ్యకి చెప్పి పంపించిందంటే అప్పుడు మస్తు అనిపించింది. అక్కడ మంచిగా అనిపించింది. కేరింగ్ ఉందంటే. మరి ఎవరు అడిగారు ఫస్ట్? అంటే ప్రపోజ్ అట్లాంటి ఏం లేదు, మామూలుగా మాట్లాడుకుని ఇద్దరం తెలిసిపోతుంది. అంటే తనకి ఇష్టం ఉంది, నాకు ఇష్టం అన్నట్టు ప్రపోజ్ అన్న మాటే లేదు మా ఇద్దరు అసలు లేదు. అట్లా అట్లా అయిపోయింది అంతే. కాకపోతే January 1st ఎవరు ప్రపోజ్ చేసినా గుర్తులేదు, కానీ అప్పుడప్పుడు జనరల్ గా డైలీ చిట్ చాట్స్ లో అనుకుంటాం కదా ఐ లవ్ యూ ఐ లవ్ యూ. సరే, January 1st 2014 నుంచి స్టార్ట్ అయిపోయింది. అది ఒక డేట్ ఫిక్స్ అయిపోయింది 2014. January 1st 2014. ఓకే, ఆ రోజు నుంచి ఈ రోజు స్టార్ట్ చేసుకున్నాను మీరు. ఇక మా దాంట్లో ఫీలింగ్ ఉందని అని తెలిసింది అన్నట్టు. ఇక లాస్ట్ ఇక అయిపోతుంది డిప్లొమా అయిపోతున్నప్పుడు ఇక అప్పుడు ఫిక్స్ అయిపోయినాము లైఫ్ బాగుంటది మ్యారేజ్ చేసుకుందామని. అప్పుడు ఫిక్స్ అయ్యి అప్పుడు ఎవరు అడిగారు? అప్పుడైనా ఇద్దరు అడిగారా, లేదంటే ఒకరి ముందెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం కదా అని ఎవరైనా అడిగారా? నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ ఇద్దరం అయితే అనుకున్నాం ఇక బాగుంటది ఇక లైఫ్ సెట్ అంటే ఇక సెటిల్ అయిపోయినాకనే చేసుకుందాం అనుకున్నాం. అదైనా మన పేరెంట్స్ ఒప్పుకుంటేనే చేసుకుందాం అనుకున్నాం. ఒక్క మొబైల్లో 100 మెసేజెస్ అవును అవును లిమిట్. అవును, అప్పట్లో ఉండేది ఒక 200 మెసేజెస్ పంపించుకునేది. అవును, అలా ఏమి ఉండదు ఇంకా తప్ప
ఇంకా నువ్వే చెప్పు ఇంకా చెప్పు ఇంకా తప్పేమో 200 మెసేజ్ నాకు ఎప్పుడు ఇది ఒక డౌట్ ఉంటుంది, లవర్స్ మాట్లాడుకుంటున్నారంటే చేత్తో తిన్నావా, స్పూన్ తో తిన్నావా, ప్లేట్ లో తిన్నావా, ఏం కూర తిన్నావా, ఏం చేస్తున్నావు ఇక ఇక్కడ ఓకే కలిపి తీస్తున్నావా ఓకే ఇక్కడ సైకిల్ ఎగ్గితే ఉంటది అంతే ఏం ఉండదు. కానీ 200 మెసేజెస్ అయిపోయేది. ఓ 200 మెసేజ్లు పెట్టుకునే వాళ్ళు. మెసేజ్లు అయిపోయి మళ్ళీ కాల్స్. ఇది ఫోన్ మాట్లాడుకోవచ్చు కదా, 200 మెసేజ్లు ఎందుకు మళ్ళీ దాంట్లో? వాళ్ళు ఉంటారు కదా, ఏం లేదు అట్లనే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా. ఓకే ఇంట్లో ఉన్నప్పుడు అది. నేను బ్యాచులర్ ఫ్రెండ్స్ తో ఉంటా, 24/7 అవైలబుల్ నేను. ఓకే కానీ తనకు కుదరదు కదా, చాటింగ్ చదువుకోమంటే మీరు చాటింగ్ చేస్తున్నారు. అంటే చదువులో అట్లా ఏం లేదు, చదివే ఇది మాకు అట్లా ఉండదు. ఓ బాగానే చదువుతారు 75% వచ్చింది డిప్లొమాలో. ఫోన్లే చదివే ఇది అట్లా ఉండదు. ఈ చదువు ఈ ప్రేమిస్తున్నాం కదా చదువుకున్నా అట్లా ఏం ఉండదు మాకు. స్టడీ మీద ఎంత ఘోరంగా ఇద్దరం ఎందుకంటే సెటిల్ అవ్వాలి మనం లైఫ్ లో ఫస్ట్. నేను కొంచెం ఇట్లా క్రాస్ అవుతున్నప్పుడు చదువు చదవకపోతే ఎట్లా అని తనే కొంచెం మోటివేషన్. ఓకే